క్రిస్మస్ పండుగ సంతోషమే కానీ నువ్వు పాపంలో శాపంలో కొనసాగుతుంటే సంతోషమా? తాగబోతు కొడుకంట ఫుల్గా తాగి తండ్రి పుట్టినరోజు చేస్తున్నాడంట. తండ్రి పుట్టినరోజు, నానా నీ పుట్టినరోజు అందుకే ఇంకా తాగా అంటే తండ్రి ఏమంటాడు? ఎవడు చేయమన్నాడు రా నా పుట్టినరోజు? రే బాబా, నువ్వు తాగుడు మానేరా, నాకు పుట్టినరోజు చేయొద్దురా, నువ్వు తాగుడు లేదు నాన్న. నీ బర్త్డే అని నీకు బట్టలు తెచ్చా, నీ బర్త్డే అని నీకు కేక్ తెచ్చాను నాన్న, నీ బర్త్డే అని నీకు బిర్యానీ తెచ్చాను నాన్న అన్నాడు అనుకో. తండ్రి ఏమంటాడు? ఒరే, నీ బర్త్డే పార్టీ వద్దు, పాడుద్దురా, నాకు ఏం చేయొద్దు నాన్న, నువ్వు అది మానుకోరా, నువ్వు బాగుంటే, నువ్వు బాగుపడితే నాకు 100 పుట్టినరోజులు అంత ఆనందం రా అంటాడు కదండి ఏ తండ్రి అయినా. యేసయ్య కూడా అంతేనండి. వంకర టెంకర జీవితాల్లో జీవిస్తూ అడ్డదిడ్డమైన క్రమంలో బ్రతుకుతూ మారు మనసు లేకుండా, రక్షణానుభవం లేకుండా చీకట్లో చిందులేస్తా ఇది దేవుడు పడతాడు. నేను ఇట్ట చేస్తే సంతోషపడతాడు, అట్ట చేస్తే సంతోషపడతాడు, పండక్కి చర్చికి పోయితే సంతోషం. ఎంత పైపోయిన వ్యవహారం ఆయన. అందుకే నేను ఓపెన్గా చెప్పాను,